కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేదిలో సామూహిక లలితా సహస్రనామ పారాయణం భక్తజన పరసంగా సాగింది. ఇక అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాల్లో 6వ రోజు లలితా సహస్రనామ పారాయణ మహాయజ్ఞం జరిగింది. 4000 మంది మహిళలతో లలితా సహస్రనామ పారాయణంలో పాల్గొన్నటువంటి మహిళలు తన్మయులయ్యారు. ఆలయ వీధుల్లో గజవాహనంపై స్వామివారు విహరిస్తూ భక్తులను ఆశీర్వదించారు. సామూహిక లలితా సహస్రనామ పారాయణంలో ఎమ్మెల్యే దేవవర ప్రసాద్, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ దిరిసాల బాలాజీ, ఏసీ వి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ దైవ సన్నిధిలో ఈరోజు చూసినట్టయితే ఒక గొప్ప ఒక పరిస్థితి ఆవిష్కరించబడతా ఉంది. ఈరోజు ఒక 3000 మంది పైచిలుకు మహిళలు మన నియోజకవర్గం వారైతేనేమి, బయట వారైతేనేమి పెద్ద ఎత్తున ఆనందోత్సాహాలతో ఇక్కడ లలిత సహస్ర పారాయణం చేయడానికి వచ్చున్నారు. ఇక్కడ వచ్చిన వారికి అందరికీ తెలుసు, ఈ పారాయణంలో గొప్ప శాంతి కలుగుతుందని, అలాగే ఈ ఆలయానికి సంబంధించి చాలా అభివృద్ధి జరుగుతుంది. మీరందరూ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తా ఉన్నాను. ముఖ్యంగా మన అంతర్వేది నరసింహస్వామి వారి యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మన ఉంది. ఈరోజు వచ్చే సంవత్సరానికి ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి అన్ని రకాలైన ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు అందరికీ ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాను. ఈ అంతర్వేది పుణ్యక్షేత్రంలో ఎంత అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే కేవలం ఒక దిరిసాల బాలాజీ ఓన్లీ ఒక ప్రమిత లాంటి వ్యక్తి, దాన్ని వెలిగించినటువంటి వ్యక్తి, దీపారాధన చేసినటువంటి వ్యక్తి గౌరవనీయులు దేవవర ప్రసాద్ గారు. చాలా చిత్తశుద్ధితోటి ఆయనకు ఒక ప్రణాళికతోటి 2 నెలల నుంచి ఆయన మమ్మల్ని ఈ అంతర్వేది కార్యక్రమం ఒక రూపకల్పన చేసినటువంటి వ్యక్తి. ఎన్నో ఆలోచనలు, ఎన్నో డిపార్ట్మెంట్లతో సహకారాలతోటి ఈ రకంగా చేయగలిగాం. ఈ గతంలో ఎన్నడూ లేదు. సాంస్కృతిక కార్యక్రమాలు, స్వామివారి ఊరేగింపులలో మహిళా కోరటం కానీ, కేరళ వాయిద్యాలు కానీ, నగర సంకీర్తనలు కానీ, మరి రేపు ఎల్లుండా కూడా ఎక్కడా జరగనటువంటి తిరుపతి, భద్రాచలం అనే ప్రాంతాల్లో జరుగుతాయి. సురభి అనే మహోత్కరమైన కార్యక్రమం సుమారు 60 మందితోటి సినిమాను తలపించేటువంటి కార్యక్రమం ఒకటి రేపు ఎల్లుండా కూడా ఉంది, రేపు సాయంత్రం కూడా. మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామంటే కేవలం దేవవర ప్రసాద్ గారిని మరొకసారి తెలియజేస్తూ చాలా సంతోషం. మా వల్ల ఏదైనా చిన్న పొరపాట్లు ఏమంటే మన్నించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్, చిన్న ఏమన్నా కూడా ఆల్ డిపార్ట్మెంట్స్, ఆర్డబ్ల్యూఎస్ కానీ, రెవెన్యూ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, ఏ వ్యవస్థ అయినా కూడా, టెంపుల్ వ్యవస్థ కానీ అందరూ కూడా సహకరిస్తున్నారు. మరి మీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.